శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, యువ నాయకుడు బీకే సాయి కళ్యాణ్ పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధులకు వెనుకడి యంత్రాలు, చేతికర్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రం ప్రజల కోసం సీఎం చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. అందరి ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన నాయకత్వం కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దాదాపుగా మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ మార్చి 29, 82లో తెలుగుదేశం పార్టీ పుట్టక జరిగింది. అదే క్రమంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు కూడు గూడు గుడ్డ అనేటువంటి వినూత్నమైనటువంటి పథకాలకు శ్రీకారం చుడతాం. రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే అదేవిధంగా పక్కా గృహ నిర్మాణ పథకం అయితే ఇవన్నింటినీ కూడా తీసుకొస్తామని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం, 9 నెలల కాలంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. అదే క్రమంలోనే మన నాయకుడు, మనందరి నాయకుడు, గౌరవనీయులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి కావడం మనందరూ కూడా తెలుసు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఒక దిశ నిర్మాణంలో ముఖ్యంగా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించడం, ఎన్నో సంస్కరణలకి శ్రీకారం చుట్టడం, అదేవిధంగా ఒక రాజకీయ దురంధరుడుగా పేరెనికగన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మనం చూసినట్లయితే ఆ రోజు కేంద్ర రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఆ రోజు ప్రధానమంత్రి ఎన్నికల్లో కీలకమైనటువంటి పాత్ర, అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికలో కీలకమైనటువంటి పాత్ర, అదేవిధంగా లోక్సభ స్పీకర్ దాంట్లో కూడా కీలకమైనటువంటి పాత్ర నిర్వహించడం జరిగింది. మనం చూసాం ప్రధానమంత్రులు చేసిన చరిత్ర, అదేవిధంగా రాష్ట్రపతులు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత 2014లో ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు